హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మన నరసాపురం దగ్గరలో మొగల్తూరు గ్రామంలో ఉన్న వన మల్లికార్జున స్వామి ఆలయానికి అయితే వచ్చాం. స్వయంభూ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. సుమారు 4000 సంవత్సరాల ముందుగానే ఈ శివలింగం ఏర్పడిందని తెలుస్తుంది. స్వామివారు అప్పట్లో దట్టమైన అడవులలో వెలిసి ఉండడం వలన వన మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఏ ఇతర ఆలయాలలోనూ స్వామివారికి నేరుగా మన చేతులతో అభిషేకం చేసే అదృష్టం ఉండదు. కానీ ఈ ఆలయంలో మన చేతులతో నేరుగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. సుమారుగా 600 సంవత్సరాల క్రితం మొగల్తూరును పరిపాలించే రాజులు జనసంచారం లేని ఈ ప్రాంతంలో స్వామివారు ఉన్నారని, ఇక్కడికి రావడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారని, ఈ లింగాన్ని తీసుకెళ్లి రహదారి ప్రాంతంలో పెట్టినట్లయితే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని గుణపాలతో త్రవ్వసాగారు. కానీ ఇక్కడ పైకి కనిపించే లింగం 8వ భాగమని, దాని క్రింద భూమి లోపల 7 లింగాలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉన్నాయని, అదే కాకుండా త్రవ్వే కొద్దీ లింగం ఆకృతి బాగా పెద్దగా పెరిగిపోతుందని, చివరగా 8వ భాగం దగ్గర తవ్విన తరువాత అక్కడ శివలింగానికి గుణపం కొన తగలగా రక్తం ఏరై పారిందని, అది చూసిన అక్కడి వారు భయంతో యథావిధంగా త్రవ్విన మట్టిని కప్పి చేసిన తప్పును స్వామివారికి క్షమాపణలు కోరి ప్రతిరోజు పూజలు అభిషేకాలు చేయడం ప్రారంభించారు. గైస్, మీరు కానీ మొగల్తూరు సైడ్ వెళ్తే స్వామివారిని తప్పక దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డూ ఫాలో అవర్ పేజ్.